ఈరోజు క్లాస్లో అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్. దీంట్లో ఏం ఎనేబుల్ చేస్తారంటే క్రియేట్, స్టోర్, ఆర్గనైజ్, మేనేజ్ అండ్ రిట్రీవ్ డేటా ఎఫిషియెంట్గా మనకి డేటా అనేది క్రియేట్ కావడానికి, స్టోర్ కావడానికి, ఆర్గనైజ్ కావడానికి, మేనేజ్ కావడానికి, రిట్రీవ్ ఎప్పుడైనా కావాలంటే మనకి రిట్రీవ్ చేసుకోవడానికి ఎఫిషియెంట్గా ఉంటుంది ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ అన్నది. ఇట్ యాక్ట్స్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ డేటాబేస్. ఇది ఒక ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది. వేటికి మధ్యలో అంటే యూజర్కి, డేటాబేస్కి మధ్యలో. ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ద డేటా కన్సిస్టెన్సీ ఆరిజిన్ రిమైన్స్ ఈజీలీ యాక్సెసిబుల్. ఇది దేనికి ఇప్పుడు ఏదైనా మనకు సడన్గా డేటా కావాలంటే అది మనం చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ డేటా అన్నది. తర్వాత దీంట్లో డిబిఎంఎస్ అన్నది కొన్ని మెకానిజమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే అది డేటా సెక్యూరిటీ, బ్యాకప్, కాన్కరెన్సీ కంట్రోల్ అండ్ డేటా ఇంటిగ్రిటీ. ఈ మెకానిజమ్స్ని డిబిఎంఎస్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. It helps multiple users to access same data simultaneously without conflicts. అంటే ఏంటంటే చాలామంది యూజర్స్ ఒకటే టైంలో వాళ్ళ డేటా అన్నది యాక్సెస్ చేసుకోవచ్చు. ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ అంటే ఎటువంటి ఎర్రర్స్ లేకుండా మనం వాటిని చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత డేటాబేస్ ఎన్ష్యూర్స్ ద డేటా స్టోర్డ్ ఇన్ స్ట్రక్చర్డ్ ఫామ్. డేటా బేస్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఇట్ యూజువల్లీ ఇన్ టేబుల్స్. ఎట్లా స్ట్రక్చర్ ఫామ్లో టేబుల్స్ని యూజ్ చేసుకొని ఒక స్ట్రక్చర్ ఫామ్లో ఉంటుంది. అండ్ సపోర్ట్ ఆపరేషన్స్ సచ్ దీంట్లో ఇంకా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ఏమేమి ఆపరేషన్స్ అంటే ఇన్సర్షన్, డిలీషన్, అప్డేటింగ్ అండ్ రిట్రీవింగ్ ఆఫ్ ద డేటా. ఇది ఏ లాంగ్వేజ్ని యూజ్ చేస్తుందంటే క్వారీ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకొని డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. క్వారీ లాంగ్వేజ్ అంటే ఏంటి? లైక్ ఎస్క్యూఎల్, MySQL, PostgreSQL ఇవన్నీ. తర్వాత బై సెంట్రలైజింగ్ డేటా ద డేటాబేస్ రెడ్యూసెస్ కీ రిడెండెన్సీ అండ్ ఇంప్రూవ్ డేటా రిలయబిలిటీ. అంటే ఏంటి? సెంట్రలైజ్డ్ డేటా ఉండడం వల్ల మనం డేటా రిడెండెన్సీ అంటే ఏంటి? డేటాలో ఉన్న ఏమైనా డూప్లికేట్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి రిలయబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో కీ ఫీచర్స్ ఏంటి? డేటా స్టోరేజ్ అండ్ రిట్రీవల్. అంటే డేటా ఎట్లా స్టోర్ చేసుకుంటుంది, ఫాస్ట్గా రిట్రీవ్ అవుతుంది. డేటా సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు, రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎట్లాంటి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అయినా సరే మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత డేటా ఇండిపెండెన్స్. ఇదే డేటాలో అనేది ఇండిపెండెన్స్ అంటే ఒకవేళ మనం ఏదైనా డేటాబేస్లో చేంజెస్ చేసినా కానీ అది ఎట్లాంటి ఎఫెక్ట్ ఇయ్యదు అప్లికేషన్ ప్రోగ్రామ్కి. దాన్ని డేటా ఇండిపెండెన్స్ అంటారు. తర్వాత డేటా సెక్యూరిటీ అంటే ఏంటి? మనకు సాఫ్ట్వేర్లో ఎప్పుడైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్ అన్నది. అంటే ఏమేమి తీసుకుంటుందంటే అథెంటికేషన్, ఆథరైజేషన్ అండ్ అది ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. తర్వాత డేటా ఇంటిగ్రిటీ అంటే ముందు ఏదైతే వాల్యూ ఇచ్చామో తర్వాత కూడా అదే వాల్యూ మనకి ఇస్తుంది అనమాట. దాన్ని డేటా ఇంటిగ్రిటీ అంటారు అనమాట. దీంట్లో ఇట్ మెయింటైన్స్ అక్యురసీ, కన్సిస్టెన్సీ ఆఫ్ ద డేటా త్రూ కాన్స్టెంట్ రూల్స్ని యూస్ చేసుకొని డేటా అన్నది అక్యురేట్గా, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. తర్వాత డేటా రిడెండెన్సీ కంట్రోల్ అంటే ఏంటంటే దీంట్లో డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది. తర్వాత బ్యాకప్ అండ్ రికవరీ. ఇది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ కాబట్టి ఇది ఒకవేళ క్రాష్ అయిన సిస్టము తర్వాత ఆ మెషిన్ నుంచి మనం రీస్టోర్ చేసుకోవచ్చు ఏదైతే డేటా పోతుందో అది. తర్వాత కాన్కరెన్సీ కంట్రోల్ అంటే ఏంటంటే ఒకటేసారి మల్టిపుల్ యూజర్స్ తీసుకున్నా కానీ ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా మనకు డేటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే దీంట్లో అటామసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ ఇవన్నిటిని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. నేను ఆల్రెడీ దీనిపైన సపరేట్గా వీడియో చేశాను, కాల్కి వెళ్ళి రిఫర్ చేయండి. తర్వాత దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే బెటర్ డేటా అండ్ షేరింగ్ యాక్సెసిబిలిటీ. షేర్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు, డేటా సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా రిడెండెన్సీని తగ్గించుకోవచ్చు. కన్సిస్టెంట్ అండ్ అక్యురేట్ డేటా వస్తుంది మనకి. ఈజీ డేటా అడ్మినిస్ట్రేటర్స్ సపోర్ట్ కాంప్లెక్స్ క్వారీస్ యూజింగ్ SQL, ఎన్ష్యూర్ సెంట్రలైజేషన్ ఓవర్ ద డేటా. తర్వాత దీంట్లో కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే
కొన్ని అప్లికేషన్ బ్యాంకింగ్స్లో మనం డేటా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. ఎయిర్లైన్స్లో వాళ్ళు రిజర్వేషన్ ఎప్పుడు షెడ్యూల్ చేయాలని చెప్పి దాంట్లో యూస్ చేస్తారు. తర్వాత యూనివర్సిటీస్ కాలేజెస్లో రిజిస్ట్రేషన్స్ గ్రేడ్స్ వాళ్ళ ఫీజెస్ వాటి కోసం యూస్ చేస్తారు డేటాబేస్ని. తర్వాత శాలరీస్ ఫర్ కస్టమర్స్ సేల్స్ ఫర్ కస్టమర్స్ సేల్స్ ప్రోడక్ట్స్ వాటి కోసం యూస్ చేస్తారు. ఇంకా ఆన్లైన్ ట్రాకింగ్ కోసం కస్టమర్ సర్వీసెస్ కోసం యూస్ చేస్తారు. తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు కూడా డేటాబేసెస్ని యూస్ చేస్తారు. ఇంకా హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎంప్లాయీ సాలరీస్కి రికార్డ్స్కి వాళ్ళు ట్యాక్సెస్ ఏమేమి కట్టాలి ఇవన్నిటికి కూడా డేటాబేస్ అనేది యూస్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే MySQL, Oracle, PostgreSQL, SQL Server అండ్ MongoDB అంటే NoSQL. థ్యాంక్ యూ.